ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 31వ తేదీ ఈ నెల అనగా 2025 సంవత్సరము జనవరి నెల ఆఖరి దినములో మనము ప్రవేశపెట్టబడ్డాం. ఆ దేవదేవుడు ఈ దినాన్ని కూడా చూడడానికి మనకి ఆయుష్ పెంచారు. ఈ దినం కూడా ఈ లోకంలో సజీవులుగా జీవించడానికి ఆ ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ నెల ముగింపు దినములో అనగా 25వ సంవత్సరంలో, అంటే నూతన సంవత్సరంలో ఒక 31 దినాలు, ఒక నెల కాలం మనము ఇప్పుడు ప్రభువులో నడిపించబడుతూ ఉన్నాం. పరమగీత ప్రసంగ వాహిని అని ఈ నూతన సంవత్సరంలో మనము అందిన ఆహారంగాను, అలాగే బుధవారం దినం బైబిల్ స్టడీలో ఈ యొక్క పరమగీత ప్రసంగ వాహిని అని పరమగీతముల గ్రంథాన్ని గురించి మనము అందరము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో సొలొమోను రచించిన పరమగీతము అని రాయబడి ఉంది. కాబట్టి సొలొమోను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ముందు ఉపోద్ఘాతాన్ని, ఇంట్రడక్షన్ ని కొన్ని దినాలు, ఆ తర్వాత సొలొమోను గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సొలొమోను జీవితంలో ఏ విధంగా దేవుని దగ్గర జ్ఞానం పొందాడు, ఏ విధంగా దేవుని ఆరాధించాడు, ఏ విధంగా సొలొమోను రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఏ విధంగా ప్రజలను పరిపాలించాడు, ఏ విధమైన తీర్పులు ప్రజలకు ఇచ్చాడు, ఏ విధముగా సొలొమోను రాజ్యాధికారం చేస్తూ ఉన్నాడు, మొదలైన అంశాలన్నిటిని కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తద్వారా మనము సొలొమోను జీవితాన్ని బట్టి ఏమి నేర్చుకోవాలో అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొంతమేర మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, సొలొమోను ఆయన యొక్క వైభవం ఈ లోకంలో ఏ రాజు కూడా లేదంట. సొలొమోను వైభవం క్షమించండి, సొలొమోను వైభవం. ఒకసారి 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. 18వ వచనం నుంచి చూద్దాం. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దానిని పొదిగించాను. దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించాను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనం మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను.
ఆసనమునకు ఇరు పార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరు ప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సింహాసనముల గురించి చాలా విషయాలు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మళ్ళా 1వ రాజులు 22:10 కూడా ఒక చిన్న మాట చదివి మనము ఈ సింహాసనం గురించి ధ్యానం చేసుకుందాం. 22:10 ఇజ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములను ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందును గద్దెల మీద ఆసీనుడై ఉండి ప్రవక్తల ఎదుట వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా. ఇక్కడ గద్దెలు అనగా గద్దెల మీద అనగా ఇది కూడా సింహాసనమే, యెహోషాపాతు రాజు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సింహాసనము ఒక వైభవం చూడండి. సొలొమోను వైభవం. దంతముల చేత పెద్ద సింహాసనం అండి, చాలా పెద్ద సింహాసనం చేయించాడు. ఇంతకు పూర్వం ఏ రాజు కూడా ఆ విధమైన సింహాసనాన్ని చేయించలేదు. ఒక్కొక్క మెట్టుకు 2 సింహాలు, 6 మెట్లకు 12 సింహాలు. సింహాసనం అంతా కూడా దంతంతో చేయబడి బంగారుతో పొదగబడింది. ఈ రాజసింహాసనము బంగారు సింహాసనంగా మారిపోయింది. ఆ టీవీ ఆ సింహాసనం మీద కూర్చునే ఆ విధానం ఆ దేవదేవుడైన దేవుని వలన కలిగింది. ప్రియులారా, పరలోకములో పరలోకపు వీధులన్నీ బంగారమే. ధవళ సింహాసనం ఉంది. ఆ దేవదేవుని సింహాసనం బంగారుమయం, బంగారుతో పోతపోయబడిన ఆ యొక్క సింహాసనం యేసుక్రీస్తు ప్రభుకు ముంగుర్తుగా కూడా కొంతవరకు సొలొమోను మహారాజును చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రియుడు అనగా సొలొమోను, షూలమితి ప్రియురాలు. ప్రియుడు అనగా యేసుక్రీస్తు, సంఘము ప్రియురాలు. కాబట్టి ఈ వైభవం పరలోక రాజ్యంలో ఆ తండ్రి సింహాసనం పైన ఉంది. దానికి ముంగుర్తుగానే సొలొమోను ఈ లోకంలో దంతపు చేత పెద్ద సింహాసనాన్ని చేయించి బంగారుతో పొదిగాడు. దానికి 6 మెట్లు ఉంటాయి. సింహాసనం మీద భాగము వెనుకతట్టు గుండ్రంగా ఉంటుంది. ఆసనమునకు ఇరుపార్శ్వములందు ఊతలు ఉంటాయి, అంటే కర్రలు. ఊతల దగ్గర 2 సింహాలు నిలిచి ఉంటాయి. ఇరుప్రక్కల 6 మెట్లుంటే 12 సింహాలు నిలిచి ఉంటాయి. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. ఎక్కడ కూడా ఏ రాజు కూడా అలాంటి సింహాసనాన్ని కలిగి లేడు. కాబట్టి ఆయన పానపాత్రలు కూడా బంగారువే. లెబానోను అరణ్యమందరి పాత్రలను బంగారుగానే, వెండివిను ఒకటి లేదు. సొలొమోను దినములలో అసలు వెండి ఎన్నికే రాదు, అంతా బంగారమే.
వెండిని లెక్క చేసేవాళ్ళు కాదు. రాజు వైభవం అట్టుంటే ప్రజల వైభవం కూడా ఎలా ఉంది? ప్రజలు కూడా సమాధానంతోనూ సిరి సంపదలతోనూ తొలతూగుతూ ఉన్నారు సొలొమోను కాలంలో. ఇజ్రాయేలు దేశమంతా చాలా సుభిక్షంగా సమాధానంగా సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు ఉండింది. కావున ప్రియులారా, ఎక్కడిది వైభవం అంతా? దేవుని యందు భయభక్తులు కలిగి తన తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధముగా నడిచానో ఆ విధముగా నడిచినంత కాలము సొలొమోను జీవితం వైభవంగానే ఉన్నింది. అలాగుననే ప్రియులారా, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినంత కాలం మన జీవితంలో ఏ కొదువ కూడా ఉండదు. మన జీవితం సంతోషంగా సమాధానంగా ఉంటుంది. అదిగో ఆ రాజసింహాసనం నీకోసం ప్రభు అక్కడ తయారు చేస్తున్నాడు. సింహాసనాసీనులై మనం ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉన్నది ప్రియులారా. ఆ గొప్ప రాజ్యాధికారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది రాజ్యాధికారం కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు. కానీ పరలోక రాజ్యాధికారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడు నీకు ఇస్తాడనగా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లుగా మనం నడిచిన ఎడల అదిగో ఒక సుభిక్షమైన దేశాన్ని, ఒక రాజ్యాధికారాన్ని, ఒక ధవళ సింహాసనాన్ని ఆ ప్రభు సంఘానికి దయచేయబోతూ ఉన్నాడు. మనం దానికోసం ఎదురు చూడాల. ఈ లోక సంబంధమైనవన్నీ గతించిపోతాయి. స్థిరముగా నిలబడేది, స్థిరముగా ఉండేది అదేవ దేవుని సన్నిధి మాత్రమే. ఆ స్థిరమైన నివాసం కోసము మనమందరం ఆయన వైపు కనులెత్తి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలముగా జీవించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవ దేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం.